నరుని గర్వము జూచి నవ్వు వచ్చెనులావు, నేను శ్రేష్ఠుడనంచు నిక్కుటేమి. తన జాతి మెచ్చి ఈ తలవాని దూషించు, ఎందుండి తరలిత నిందు వచ్చే. బంగారు పుట్టలోపల నుంచి వచ్చేనా, జనుమస్థలం బే నీచెంబుగాదా. పెక్కు విద్యలు నోట పెట్టుక వచ్చనా, ఎన్నడికడలేని దేమి తెచ్చే. మురికిడొక్కైన నిత్యమా ముప్పు సొమ్మే, పరమనీచుండు తానయ్యి పరుల దెప్పు. చక్రధర ధర్మపురిధామ సార్వభౌమ, నరహరి భక్త జనకల్ప నాగతల్ప. ఆ ఆ ఆ భావం: ఓ నరహరి, ఈ మానవుడి గర్వాన్ని చూస్తే నవ్వు వస్తుంది. నేనే గొప్పవాడినంటూ విర్రవీగుతున్నాడు. తన జాతి వారిని మెచ్చుకుంటాడు, ఇతరులను దూషిస్తాడు. తాను ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు. తాను ఏదైనా బంగారు పుట్టలో నుంచి వచ్చాడా? జన్మస్థలమే ఎంతో నీచమైనది కదా. పుట్టుకతోటి ఎన్నో విద్యలను నోట్లో పెట్టుకొని వచ్చినాడా ఏమీ? ఈ భూమిపై లేనిది ఏదైనా తీసుకుని వచ్చాడా? ఈ మురికితో నిండిన శరీరం శాశ్వతంగా ఉంటుందా? ఎన్నడైనా నశించే సొమ్మే కదా ఇది. తాను పరమ నీచుడై ఉండి ఇతరులను దెప్పడం ఎందుకు అంటూ మానవుల నీచస్థానాన్ని తెలియజేస్తూ, గొప్పవారిని దూషించకూడదంటూ హితవు చెబుతూ, సమాజ సంస్కరణకై భక్తి మార్గములోనే కృషి చేస్తూ సమాజం మేలు కోసం అమూల్య సందేశాలను ఇచ్చాడు మన శేషప్ప.